నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మోందా తుఫాన్ తీరం దాటింది, ఇంకా వెంటాడుతున్న వానగండం. బాధితులకు ధైర్యం చెప్పిన మంత్రి కందుల, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా. కూటమి అధికారులు సమర్థవంతంగా పనిచేశారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. టీటీడీలో అవినీతిపై ఏసీబీ విచారణ, వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. ఆరోగ్యశ్రీ పనిచేయకపోవడం దారుణం, కూటమి ప్రభుత్వంపై టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, అలజడి రేపిన మోందా తుఫాన్ మంగళవారం అర్ధరాత్రి తీరాన్ని దాటింది. రాత్రి 12:30కు కాకినాడకు దక్షిణాన నర్సాపురం సమీపంలో తీరాన్ని తాకింది. కానీ వానగండం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. బంగాళాఖాతం కల్లోలంగా మారింది. సముద్ర తీరం వెంట గాలులు బలంగా వీస్తున్నాయి. తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. వానలు దంచి కొడుతూనే ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో పెరిగిన గాలుల తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మోందా తుఫాన్ తీరం దాటినా వానగండం ఇంకా వెంటాడుతూనే ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లా కలెక్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేక అధికారి కన్నబాబు, కలెక్టర్ కీర్తి చేకూరి నిరంతరం పర్యవేక్షణ చేస్తారు. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక కార్యక్రమాలు చేపట్టింది. మోందా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షంలోనే మంత్రి కందుల దుర్గేష్ పర్యటన చేశారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా త్వరితగతిన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం మండలంలోని మోర్త గ్రామ సచివాలయం దగ్గర వాహనాన్ని ఆపి వేగవంతమైన గాలుల ధాటికి రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్లను, విద్యుత్ వైర్లకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను దగ్గరుండి తొలగించారు. అనంతరం తాడిపర్రు రోడ్డులోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు, చిన్నారులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన మందులను పరిశీలించారు. ప్రజలందరికీ అందుబాటులో స్టాక్ ఉందా అన్న వివరాలను తెలుసుకున్నారు. ప్రజలందరి భద్రతకు ప్రభుత్వం, నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. భోజనాలు ఏర్పాటు చేశారా? తర్వాత మీరు నెమ్మదిగా తగ్గించడం ఎదురుగా అక్కడ ఎన్ని కొంచెం పెద్దగా బలంగా లేవు.
లేవు కదా, పెద్ద గాలు వస్తాయి, గాలు వచ్చి మిగిలిపోతాయి. పిల్లలు పిల్లలకి ఆడవాళ్ళు ఆ టైంలో రాలేదు కదా మీరు చిన్నపిల్లలతో ఉన్నారు. అందువల్ల మన ప్రభుత్వం ఏం చేసిందంటే తీసుకొచ్చారు కదా. మీకు ఏం కావాలమ్మా? అది నిమ్మగా లేకుండా అందుకే ఇప్పుడు మన అందరి ఇక్కడ తీసుకొచ్చాం. తర్వాత నిమ్మదిగా మీరు చెప్పిన వరుసగా చేద్దాం. పిల్లలకి పాలు అవి ఎంఆర్ఆర్. గోదావరిలో వేటకు వెళ్లని కోటిలింగాలపేటకు చెందిన 100 మత్స్యకార కుటుంబాలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బియ్యం, పప్పు, నూనె, ఇతర నిత్యావసరాలను బుధవారం స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక కోటిలింగాలపేట పంప్ హౌస్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ మోందా తుఫాన్ వల్ల ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా చేయడంతో పాటు ఆస్తి నష్టాన్ని కూడా చాలా వరకు నిరోధించేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. సిటీ నియోజకవర్గంలో అధికారులు, కూటమి పార్టీల నాయకులు తనతో పాటు సమర్థవంతంగా పనిచేశారని అభినందించారు. కోటిలింగాలపేట గట్టు వెంబడి నివాసం ఉంటున్న వారికి తమ వంతుగా ఈ సాయాన్ని అందిస్తున్నామని, ప్రభుత్వం ద్వారా కూడా అందించేందుకు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఎటువంటి మేలు చేయలేని వైసీపీ నాయకులు తుఫానుపై సైతం ట్రోల్ చేసిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు మజ్జి రాంబాబు, రెడ్డి మణి, వర్రె శ్రీనివాస్, దినేష్ కుమార్, మల్లా వెంకట్రాజు, గుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్, ఉప్పలూరి జానకరామయ్య, ద్వార పార్వతి, నిమిష కవి, వెంకటేష్, ఏడిద వెంకటేష్, అస్లాం, అగురు ధనరాజ్, గొర్రెల రమణి, తుల్లి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. రెండు ఇళ్ళకి మీటర్లు బిగించమని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ 2 రోజుల్లో అట్లా ఇచ్చేస్తారు. ఒకటి. రెండవది వాటర్ కుళాయి కావాలన్నారు డిపార్ట్మెంట్ ఆఫీసర్. మీరు ఎప్పటికి ఇస్తారు? రేపు సాయంత్రానికి అక్కడ కుళాయి మీకు వేయించేస్తారు, అది కూడా చేయిస్తారు. 2. మూడోది, పునరావాస కేంద్రాలకు వచ్చిన వాళ్ళకే ప్రభుత్వం నుంచి ఈ సహాయాలు అందుతున్నాయి, మాకేంటి అని అడుగుతున్నారు. అందుకని ముందు భవానీ చారిటబుల్ ట్రస్ట్, మా ట్రస్ట్ నుంచి మీకు ఇస్తున్నాం. ఆఫీసర్ గారు వచ్చారు ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలా చేయాలి, ఏ విధంగా మీకు లాభం చేకూర్చాలన్న దాని మీద ఆయన చర్చించి అది కూడా నాకు తెలియజేస్తారు. అతి దగ్గరలో మీకు చేసే కార్యక్రమం చేస్తాం. కానీ వీళ్ళు ఏంటంటే రీహాబిలిటేషన్ అనేది వీళ్ళకి లేదు కాబట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళకి లేకపోవడం వల్ల 2 రోజుల నుంచి వేటకి వెళ్ళకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి సుమారు 70 నుంచి 80 100 కుటుంబాలు 100 కుటుంబాలు కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 100 కేజీలు 10 కేజీలు రైస్, మనిషి కుటుంబానికి 10 కేజీలు రైస్, పప్పు, కందిపప్పు, పంచదార, నూనె వాళ్ళందరికీ కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రమ్మన్నాను, ఒకసారి డిస్కస్ చేసి, ఆఫీసర్స్ కూడా వచ్చారు, ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యిందో డిస్కస్ చేసి ఏంటి అసలు వీళ్ళకి ఒక వినూత్నమైన సమస్య. లంకల్లో ఉన్న వాళ్ళని రీహాబిలిటేట్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి కాంపన్సేషన్ వెళ్తూ ఉంది. కానీ వీళ్ళు గోదావరి గట్టమ్మట ఉన్నారు కాబట్టి రీహాబిలిటేషన్ ఉండట్లేదు. కానీ వేట నిషేధ సమయంలో వాళ్ళు వెళ్లకుండా ఉండడం వల్ల కాస్త వాళ్ళకి ఇబ్బంది ఉంటా ఉంది. కాబట్టి కుటుంబంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏ విధంగా అందించాలన్న దాని మీద కూడా రివ్యూ చేసుకొని ఫర్దర్గా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా తెలియజేస్తూ, నేను ఒకటే చెప్తా ఉన్నా, అధికారులు పనిచేశారు, నా కూటమి ప్రభుత్వం పనిచేసింది, నా కుటుంబ సమానులైన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని అడుగుతున్న వైసీపీ నాయకులందరూ ఎక్కడ ఉన్నారు? గత 2 రోజులుగా మీరు అందరూ ఎక్కడ ఉన్నారు? మీడియా ముందు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడేసి నోరు గట్టిగా లేపేసి అరిచేస్తే ఓట్లు రాలవు. ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు, ప్రజలకు అర్థమవుతూ ఉంది. వీడియోల్లో రీచ్లు రావడం వల్ల ప్రజలకి మేలు జరగదు, ఓట్లు రాలవు. ప్రజాక్షేత్రంలో ఉన్నవాడే నాయకుడు అవుతాడు. ఆ వ్యత్యాసం తెలియక ఇంకా కొంతమంది అది వాపో బలుపో తెలియక ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను మరలా చెప్తా ఉన్నాను, నా కుటుంబ సమానులైన బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉదయం 2-3 కూడా రోడ్ల మీదే ఉన్నాం.
ప్రజలకు అందుబాటులో ఉన్నాం. వైసీపీ పార్టీ ఎక్కడుంది? గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మేము అప్పుడు కూడా ఫీల్డ్లోనే ఉన్నాం, రోడ్ల మీదే ఉన్నాం, ప్రజల దగ్గర ఉన్నాం. అప్పుడు మీరు రాలేదు, ఆఫీసుల్లో కూర్చున్నారు కమాండ్ కంట్రోల్ రూముల్లో, ఇప్పుడు ఇళ్లలో కూర్చున్నారు, అంతే తేడా. ఎప్పుడైనా ఇంట్లోనే ఉంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెటింగ్ విభాగం ద్వారా చేపట్టిన సరుకుల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై ఏసీబీతో విచారణ జరిపించనున్నట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం యథావిధిగా 10 రోజులు కొనసాగుతుందన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం బీఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సభ్యులు పాల్గొన్నారు. 103 అంశాలపై చర్చించారు. నవంబర్ 17 నుంచి 25 వరకు జరగనున్న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ను ఆవిష్కరించారు. సమావేశం తీర్మానాలను చైర్మన్ ఈవో విలేకరులకు వివరించారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగంలో వైకాపా ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న కొందరు మార్కెటింగ్ కొనుగోలు కమిటీ ఉద్యోగులు భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఉదాహరణకు 350 రూపాయలు విలువ చేసే సాలువాను 1334 రూపాయలకు కొన్నట్లు రాశారు. ఇలా సుమారు 50 కోట్ల అవినీతి జరిగింది. ఈ విభాగం సిబ్బందిపై ఏసీబీతో విచారణ జరిపిస్తామని తెలిపారు. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం యథావిధిగా 10 రోజుల పాటు కొనసాగుతుందని, దీనికి దర్శన టోకెన్ల జారీ ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా అన్నది 10 రోజుల్లో తెలియజేస్తామని చెప్పారు. 10 రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తున్నాము. లోకల్గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు సీఎం గారు అన్నమాట వాస్తవం. తర్వాత ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి పాయింట్లో వాళ్ళు మాకు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. 10 రోజులు పెట్టండి, సుమారు 7 లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా అనేటువంటి పాయింట్ వచ్చింది. అవి యాజ్ యూజువల్గా ఉంటాయండి. దాన్ని ఎట్లా స్ట్రీమ్ చేయాలనే దాని మీద కమిటీ వేస్తాం. ఇంకా టైం ఉంది కదా 2 నెలలు. ఇప్పుడంటే దీంట్లో గత 3 సంవత్సరాల నుంచి ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే గత సంవత్సరము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ దృష్ట్యా అంటే అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి. అది లాస్ట్ టైం కూడా ఆనరబుల్ సీఎం గారు సమీక్షించేటప్పుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. కాబట్టి ఏదైతే తిరుపతిలో కౌంటర్స్ పెట్టి టోకన్ ఇచ్చే విధానం ఉండిందో అది సరైనటువంటి విధానం కాదు. అంటే మనం టెక్నాలజీ బాగా ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి టోకన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే 10 రోజులు నిర్వహిస్తున్నప్పుడు దాదాపు 7 లక్షల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది వైకుంఠ ద్వార దర్శనం. కాబట్టి ఆ టోకన్స్ ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఆన్లైన్ విధానం ఎట్లా ఉండాలి, తిరుమల విధానం ఏ విధంగా ఉండాలి, ఎంతమందికి ఏ విధంగా టోకన్స్ జారీ చేయాలి, అంతా కూడా పారదర్శకంగా ఉండాలి. ట్రాన్స్పరెంట్ మెకానిజంలో టోకన్స్ ఇచ్చే విధానం ఉండాలి. అది ముఖ్యమైనటువంటి నిర్ణయం. అంటే ఆ ట్రాన్స్పరెంట్ విధానము పబ్లిక్ భక్తులకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దాని మీద ఒక బోర్డు మెంబర్ సబ్ కమిటీ అందరితో సలహాలు సూచనలు తీసుకొని ఇంకొక వారం 10 రోజుల్లో ఆ విధి విధానాలు ఖరారు చేశాక ఆ టోకన్ జారీ చేసేటువంటి ప్రక్రియను ప్రారంభిస్తాము. ముఖ్యంగా అంటే తిరుపతిలో ఎక్కువసేపు వేచి ఉండి వాళ్ళు తొందరపడి అంటే ముందు అని టోకన్ క్యూలో ఉంటేనే టోకన్ దొరుకుతాయి, లేకపోతే టోకన్ దొరకపోవచ్చు. అటువంటి వల్ల ఈ లేనిపోయి ఏదైతే స్టాంపీడ్ జరిగేటువంటి పరిస్థితి ఉందో అట్లా కాకుండా సో ఆ తిరుపతిలో టోకన్ ఇచ్చే విధానం అది సరైన విధానం కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా టోకన్ ఇస్తే పారదర్శకంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, స్మూత్ గా టోకన్ జారీ చేసే ప్రక్రియ చేసుకోవచ్చు, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, దాని మీద ఒక వచ్చే వారం 10 రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటా తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మోందా తుఫాన్ వల్ల ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ఎటువంటి నష్టం కలగకపోవడంతో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారని, అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా పనిచేశారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం సేవలు నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు. పేదలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతంలో జగన్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచారని, ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందరూ స్వదేశీ వస్తువులు వాడాలంటున్న మోడీ మాత్రం విదేశీ వస్తువులే వాడుతున్నారని ఆరోపించారు. ఎల్ఐసిలో 32,000 కోట్ల అదానీ సంస్థల అకౌంట్కు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎయిర్పోర్ట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు కిషోర్ కుమార్ జైన్, మేడవరకు భద్రం దొర, బత్తిన చంద్రరావు, బిల్డర్ బాబీ, చిన్న మురళీకృష్ణ, డాక్టర్ రాజశేఖర్, బర్రే సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్, పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక తుఫాను మరి తీరం దాటిందో అందరూ కూడా చాలా మరి మన మామూలుగా ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు చేశాడు కాబట్టి వాళ్ళ అబ్బాయి బాగా చేస్తాడని ఎవరైనా అనుకుంటారు. ఇతను ఏంటంటే పండిత పుత్ర పరమసుంట అనేది నిరూపించాడు. రాజశేఖర రెడ్డి గారు పెద్ద పేరున్న వ్యక్తి, అటువంటి కడుపున పరమసుంట పుట్టాడని ప్రజలు చెప్పుకునేలాగా ఏదైతే సామెత ఉందో పండిత పుత్ర పరమసుంట అనే సామెతను అతను నిజం చేసి ఆ 2 పథకాలు పాడు చేశాడు. ఆరోగ్యశ్రీ పాడు చేశాడు, అలాగే ఫీజు కానీ ప్రాణ నష్టం కానీ ఏమి కూడా జరగలేదు. అందుకు మనం ఆ భగవంతుడికి మరి కృతజ్ఞులమై ఉండాలి. ఎంతో పెద్ద తుఫాను వస్తుంది, ప్రాణ నష్టాలు జరుగుతాయి, ఆస్తి నష్టాలు జరుగుతాయని అనుకుంటే భగవంతుడి దయ వల్ల చాలా క్షేమంగా అది తుఫాను తీరాన్ని దాటేసింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులని ప్రశంసించాలి. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ మన రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మరి వాళ్ళు చక్కగా ఏర్పాట్లు చేసి ప్రజలెవరికి ఇబ్బంది లేకుండా చేశారు. ఆ ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంత భారీ తుఫాన్లో ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ లేకుండా చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలో తెలియట్లేదండి. ఎందుకంటే ఈ తుఫాన్ అంటేనే చెట్లు ఇరిగి పడిపోతాయి, స్తంభాలు పడిపోతాయి, గోడలు కూలిపోతాయి, ఎవరికొకరికి చెయ్యి ఇరుగుతుంది, కాలు ఇరుగుతుంది, దెబ్బలు తగులుతాయి. అటువంటి సిచ్యుయేషన్లో కూడా ఈవేళ మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా అనేది చేసేసాడంటే మరి ఈ ముఖ్యమంత్రి ఏమనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈవేళ మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి దాని ద్వారా పేద ప్రజలకి అందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే అవకాశం కల్పించండి. ఎవరైనా సరే కాలు ఇరిగిపోయినా, చెయ్యి ఇరిగిపోయినా, హార్ట్ అటాక్ అయినా ఏదైనా సరే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కోటేశ్వరులతో సమానంగా ఆపరేషన్ చేయించుకుంటారు. పూర్వం అయితే ఏదైనా హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి, హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే మరి లేబర్ కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చచ్చిపోతాడా మన ఇంట్లో అతను అని చెప్పి చూసేవారు. ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఉండేది కాదు. ఈ ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత అందరూ హ్యాపీగా మరి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మరో పథకం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్. పూర్వం 10th క్లాస్ అయిన తర్వాత పిల్లల్ని ఏ పనికో ఆ పనికో పంపిస్తారు. మరి అటువంటిది ఏమీ లేకుండా మన రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత సామాన్య ప్రజలు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు చదివించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, లేకపోతే డిగ్రీ అయినా ఏదైనా కూడా ఫీజు రియంబర్స్మెంట్లో వచ్చి వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. చాలామంది పత్రికా సోదరులు కూడా వాళ్ళు ఇంజనీరింగ్, డాక్టర్ చదివించే స్తోమత లేకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల వాళ్ళు ఈవేళ డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. అలాగే అనేక మంది ముస్లిమ్స్ ఆడపిల్లలు కూడా ఈవేళ డాక్టర్లు అయ్యారు.
ఇటువంటి బ్రహ్మాండమైన స్కీములు రెండు కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు. దానివల్ల ఈవేళ రాజశేఖర రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు దేవుడు అంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని బీటౌట్ చేయాలి, అతనికంటే గొప్పవాడిని నేను అనిపించుకోవాలని చెప్పి ఈ రెండు పథకాలు కూడా ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానివ్వండి, ఈ రెండు పథకాలని అతను సమూలంగా నాశనం చేసేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మోందా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగంతో కలిసి సిద్ధంగా ఉన్నామంటూ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టిందని, ఆందోళన వద్దని కోరారు. రైతులతో కలిసి ఎర్రకాలువ గట్లను పరిశీలిస్తున్న సమయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి తుఫాన్ ప్రభావాన్ని పరిశీలిస్తున్న మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే మద్దిపాటికి ఫోన్ చేశారు. నియోజకవర్గంలో తుఫాను ప్రభావితం కారణంగా ముంపు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని గురించి ఆరా తీశారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను మద్దిపాటి వివరించారు. ప్రజలకు ఇబ్బందులు ఉన్న చోటు నుంచి పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి లోకేష్ సూచించగా, పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు 10,000 మందికి ఆహారాన్ని, తాగునీటిని కూడా సిద్ధం చేసి ఉంచామని మద్దిపాటి వివరించారు. పొలాలు ముంపు బారిన పడకుండా డ్రైన్లు క్లియర్ చేసే అంశంపైన దృష్టి పెట్టాలని మంత్రి లోకేష్ అన్నారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదేంటి గ్యాప్ చేస్తే ఎమ్మెల్యే విజిట్కి వచ్చారు సార్. ఇప్పుడు ట్రాక్టర్ మీద అందరు రైతులందరూ ఇక్కడికి ఉన్నాం సార్. ఇప్పుడు చూస్తున్నాం సార్. చూసి ఏదైనా ఉంటే ఎమ్మెల్యే మీతో మాట్లాడతారు సార్. ఓకే సార్. ఓకే సార్. ఈ కాలువలు ఎక్కడెక్కడ రాష్ట్రంలో 10-12 ఉంటాయి. గట్టి వర్షాలు పడినప్పుడు వరదలు వచ్చి కొంచెం పొలాలపై నీళ్ళు వస్తున్నాయి. అవును సార్. మంది ఉంది దాంట్లో అది ఎన్ని మోడర్నైజ్ కూడా చేద్దాము. అలాగే సార్. ఇది 2018 వరదలప్పుడే ఈ గళ్ళన్నీ పడిపోయినాయి సార్. తర్వాత వచ్చిన 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఏమీ కనీసం ఒక ఇసుబస్తా కూడా వేయలేదు సార్ ఇందులో. దానివల్ల ఈ గళ్ళు చాలా ప్రమాదంగా ఉన్నాయి సార్. రైతులు ఎమ్మెల్యే గారి ప్రతి వెళ్ళినప్పుడల్లా రిక్వెస్ట్ లెటర్ ఇస్తున్నారు సార్. మళ్ళీ ఏదైనా ఫ్లడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తుందని భయపడి రైతులు అందరూ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు విజిట్కి వచ్చారు సార్. చూస్తున్నారు సార్ అందరూ. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో మానిటరింగ్ బాగా చేస్తున్నారు సార్. 2 days నుంచి కంటిన్యూ చేస్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు సార్. అదే సార్ అందరూ ఉంటున్నాం సార్. ఉంటాం సార్ తప్పనిసరి సార్. 10,000 మంది వరకు ఫుడ్ కూడా అరేంజ్ చేయించారు సార్ ఎమ్మెల్యే గారు. అన్న నమస్కారం అన్న. ఉంటాను. భోజన ఏర్పాట్లు అవి కూడా చేసుకున్నాం అన్న. అట్లా నమస్కారం అన్న. అట్లా థ్యాంక్ యూ. వికసిత ఆత్మనిర్భర్లో భాగంగా అమృత సంవాద్ కార్యక్రమం రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు, పలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్టేషన్లో మందుల దుకాణం ఉండాలని సూచించారు. అలాగే ప్లాస్టిక్ రహిత స్టేషన్గా ఉండాలని ప్రతి ఒక్కరికి చేతి సంచులు అందజేశారు. ఏడీఎన్ ముత్యాలరావు, స్టేషన్ మాస్టర్ రంగనాథ్, సిటిఐ చంద్రమౌళి, ఐఏడబ్ల్యూ ఎండీకే వల్లి, సిసిఐ కళ్యాణ్ కుమార్, హెచ్సి రోహిత్, డిఆర్యూసి మెంబర్స్ విశ్వనాథ శర్మ, కొయ్యాన కుమారి, రైల్వే స్టేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ నాయి బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు ఎస్తో పాటు మిగిలిన మెంబర్స్ పోతురాజు, సుబ్రహ్మణ్యం, భోజీ హరిరాం, బండి సత్యప్రసాద్, కె రామకృష్ణ, చింతపల్లి సతీష్, ఎం పరశురాం, పైడిబోయిన సురేంద్ర, కృష్ణమాచారి, తంగెళ్ల శ్రీనివాస్, కె సురేష్లు పాల్గొన్నారు. సామాన్యమైన కన్వర్ట్లో విధంగా మీరు ఈ రైల్వే వ్యవస్థలో మార్పు చేయాలని నేను కోరుకుంటున్నానండి.
థ్యాంక్ యూ తప్పనిసరిగా వస్తారండి. అదే చెప్తున్నాను సార్. ఇవన్నీ కూడా గతంలా కాకుండా ఇప్పుడు దృష్టి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. అధికారుల నుంచి తీసుకెళ్ళు, అలాగే ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధిలో భాగస్వామ్యంలో మాకు ప్రభుత్వము ఎంపీ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు, మా కోపల్లి గారు, లోకల్ ఎమ్మెల్యే భూమిరెడ్డి గారు, ఆనందవాసి గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందులో భాగస్వామ్యం అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు. అలాగే మా బోర్డు మెంబర్లు కూడా మీరు ఏ అవకాశం చేస్తే మీరు కూడా వాలంటీర్గా పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియపరుస్తున్నాం. మోందా తుఫాన్ కారణంగా గోదావరి లంకల్లో నుంచి తీసుకువచ్చి చందా సత్రంలో పునరావాసం కల్పించిన మత్స్యకారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం పరామర్శించారు. వారికి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా వారికి కల్పించాల్సిన సౌకర్యాలు అధికారులు కల్పిస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. వారికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని, అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అలాగే నిత్యం వైద్య సిబ్బంది వారికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తుఫాన్ కారణంగా వేటకు వెళ్లని నేపథ్యంలో అలాగే పునరావాస కేంద్రంలో ఉన్న మత్స్యకారులకు ప్రభుత్వం 25 కేజీల బియ్యం, కిలో చొప్పున పంచదార, కందిపప్పు, ఆయిల్ తదితర నిత్యావసర వస్తువులను అందించనుందని, ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం పునరావాస కేంద్రంలోని మత్స్యకారులకు దుప్పట్లు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు శెట్టి జగదీష్, ఇన్నమూరి దీపు, ఉప్పలూరి వెంకటరామయ్య తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఇది మనకి 3,000 రూపాయలు కూడా అకౌంట్లో వేయాలి కదా, లాస్ట్ టైం కొన్ని మిస్ అయ్యింది. మ్యాపింగ్ అవ్వలేదు, అది కూడా మేము ఇప్పుడు ఆర్టీఓ గారు డ్యామేజ్ కింద ఇది ఒకటి నోట్ చేయించేసాం. అంటే ఈ మత్స్యకారులది ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆడ అన్నారు కదా, నేను వాళ్ళకి కూడా చెప్తాను. మీరు కూడా వాళ్ళ ప్రాపర్టీస్ డ్యామేజ్ వాతావరణం ఒకసారి అందరినీ రమ్మని సార్ మాట్లాడుతున్నారు కదా, నేను పదే రెండు అన్నా. ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోవడం మోందా తుఫాను తీవ్ర ప్రభావం చూపడంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. భారీ వీధులు గాలులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.